బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై ప్రజలకు విశ్వాసం సడలిపోతోందా? ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మలేమని డాక్టర్లు ఎందుకు అంటున్నారు? తృణమూల్ కాంగ్రెస్ నేతలే ఒకరిపై ఒకరు విమర్శించుకుంటున్నారు ఎందుకు? ఆర్జేకర్ హత్యాచారం కేసును ఆత్మహత్య కేసుగా మార్చాలని ప్రిన్సిపల్ ఎందుకు ప్రయత్నించారు? అసలు నిందితులను కాపాడుతున్నది ఎవరు? కోల్కతా ఆర్జేకర్ ఆసుపత్రిలో మహిళ మెడకు హత్యోదంతో మమతా బెనర్జీ ప్రభుత్వంలోని డొల్లతనాన్ని బయటపెట్టింది. మమతా ఇమేజ్ బాగా దెబ్బతింది. 2011లో మమతా బెనర్జీ సీఎం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇలాంటి పరిస్థితి ఎన్నడూ చూడలేదామె. బెంగాల్లో మెజార్టీ మధ్యతరగతి ప్రజల విశ్వాసాన్ని ఆమె కోల్పోయారని సమాచారం. మెడికోలు సైతం తమకు సీఐఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్ భద్రత కావాలని కోరుతున్నారు, కానీ రాష్ట్ర పోలీసులను మాత్రం విశ్వసించడం లేదు. వైద్య ఆరోగ్య శాఖను ప్రస్తుతం ముఖ్యమంత్రి మమతా బెనర్జీయే పర్యవేక్షిస్తున్నారు. శాంతి భద్రతల శాఖ కూడా తన దగ్గరే పెట్టుకున్నారు. ఈ రెండు శాఖల వైఫల్యంలో ముఖ్య పాత్ర మమతా బెనర్జీనేనని బెంగాలీలు నిందిస్తున్నారు. బెంగాల్లో 34% మంది మైనార్టీ మతానికి చెందిన వారే. వారిపైనే ఆమె పూర్తిగా ఆధారపడుతూ ఉంటారు. వారిలో 90% తనకే ఓట్లేస్తారనే నమ్మకం ఆమెది. అందుకే మెజార్టీ హిందువుల భద్రత పట్ల ఆమె నిర్లక్ష్యంగా ఉంటారని మధ్యతరగతి బెంగాలీలు విమర్శిస్తున్నారు. అందుకే టీఎంసీని ఎదుర్కొనే ప్రతిపక్షంగా బీజేపీ ఎదిగింది. హిందూ ఓటు బ్యాంకును బీజేపీ ఒడిసి పడుతోంది. Resignation. We want resignation of Mamata Banerjee. बलात्कार हुआ हॉस्पिटल के अंदर, हम खिलाड़ी सब एकत्रित हुआ, इसका जस्टिस हम मांगते हैं। Everybody, we want justice. सौरभ गांगुली का बात नहीं है, जो आया वो आया. We don't think कौन आएगा कौन नहीं आएगा. We are feel that हम लोग का रोड में आना चाहिए. ये जो पहले स्टेट गवर्नमेंट सिट बना है, पुलिस इन्वेस्टिगेट किए, वहाँ पे डिले हुए, वहाँ पे जो एविडेंस थे उनके साथ टैंपरिंग किया गया, फिर ये सीबीआई पे ट्रांसफर हुआ, फिर अभी माननीय सुप्रीम कोर्ट पे है. ये जस्टिस हमको कहीं ना कहीं लग रहा है कि जस्टिस डिले हो रहा है, और जस्टिस डिलेड इज जस्टिस डिनाइड. ये है पहले, और नेक्स्ट हमारे सिक्योरिटी के कारण हम आज सड़क पे उतरे हैं. So we all know why we are here. We are all here supporting and we want justice in the Arjikar incident that has happened to our colleague, and we stand with Arjikar. We want justice and we want that this should never ever happen again. For this we want a Central Protection Act. టీఎంసీ నేతలు బెంగాల్లో అరాచకానికి తెగబడ్డా వారిని మమతా బెనర్జీ కంట్రోల్లో పెట్టరు. చాలా ఉదాసీనంగా ఉంటారు. అందుకే కోల్కతాలో అత్యాచారం జరిగిన వెంటనే బెంగాలీలు బయటకొచ్చి ఎక్కడికక్కడ ఆందోళనలు చేపట్టారు. మమతా బెనర్జీ తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీని రాజకీయ వారసుడిగా ప్రోత్సహించడంతో ఆమె వైఖరిని తృణమూల్ కాంగ్రెస్ లోని ఇతర నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. 2024 లోక్సభ ఎన్నికల్లో మమతా బెనర్జీ పార్టీకి 43% ఓట్లు రాగా బీజేపీకి 40% ఓట్లు పోలయ్యాయి. గ్యాప్ జస్ట్ 3%. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయాన్ని అందుకున్న ఆమె పార్లమెంటు ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేసరికి చతికిల పడిపోయారు. బెంగాల్లో శాంతి భద్రతలను కాపాడే విషయంలో మమతా బెనర్జీ పూర్తిగా విఫలమవుతున్నారు. మరోవైపు ఆర్జేకర్ ఆసుపత్రిలో మెడకు హత్యాచారం జరిగినా దాన్ని కప్పిపుచ్చేందుకు ప్రిన్సిపల్ డాక్టర్ సందీప్ ఘోష్ ప్రయత్నించారని తేలింది. ఇంత జరిగినా దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించి కేసు క్లోజ్ చేసేందుకు ఆయన ప్రయత్నించారు. ఎఫ్ఐఆర్ నమోదు చేయమని కూడా కోరలేదు. అందుకే డాక్టర్ సందీప్ ఘోష్ వ్యవహారాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ఆయనపై నేరపూరిత కుట్ర, చీటింగ్, అవినీతి కేసులను బుక్ చేశారు. నిజంగా మమతా బెనర్జీ మీద తిరుగుబాటు చేసి లేదా ఆమె ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకొని ఏ విధమైనటువంటి రాజకీయ కార్యాచరణకు వెళ్తారనేటువంటిది ఇప్పటికిప్పుడైతే అంతటి ధైర్యం చేస్తారని అనుకునే పరిస్థితులు లేవు. అటువంటి పరిస్థితే కనుక వచ్చేట్లయితే పశ్చిమ బెంగాల్ పరిణామాలు మరొక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతాయని చెప్పవచ్చు. కోల్కతా హత్యాచారానికి తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ టీఎంసీ బాధ్యత వహించాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఈ ఘోరానికి పాల్పడ్డ వారిని తృణమూల్ కాపాడుతోందని ఆరోపించింది. ఆసుపత్రుల భద్రతా అంశం ఒక్క బెంగాల్కే పరిమితమైన అంశం కాదని, దేశమంతా ఈ సమస్య ఉందని తృణమూల్ కాంగ్రెస్ పేర్కొంది. అటు హత్యాచారం జరిగిన ఆసుపత్రి సెక్యూరిటీ బాధ్యతను కేంద్ర బలగాలు తీసుకున్నాయి.
సుప్రీంకోర్టు కేసును సుమోటోగా విచారణ చేపట్టినా కోల్కతా సహా పలు నగరాల్లో ఆందోళనలు మాత్రం ఆగలేదు.